సాయంకాల శుభములు తెలియజేస్తాం. దేవుని వాక్యంలో 2 విషయాలు మనము చూద్దాం. 9వ వచనము 31వ సంకీర్తన. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్నులు క్షీణించి ఉన్నవి, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపు. అలాగే 2వ వాక్యంగా ఈ మార్కు సువార్తలో 14వ అధ్యాయము ఈ యొక్క 32వ వచనాన్ని మనం చూస్తున్నాం. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పాను. అలాగే మరి రోమా పత్రిక కూడా వాక్యము 8వ అధ్యాయము 14వ వచనాన్ని, దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులయుందురని వాక్యం తెలియజేస్తుంది. అసలు ప్రసంగము అంటే దాని సిద్ధపాటు ఏ రీతిగా ఉంటుందంటే, ఒక యజమానుడు ఒక తోటమాలి పూల తోటకు వెళ్ళాడు. పూల తోటకు వెళ్ళిన తర్వాత పూలను కోసాడు. తన మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఎర్ర పువ్వు తర్వాత నల్లగున్న పువ్వు వేయాలి, నల్లగున్న తర్వాత తెల్లని పువ్వు గుచ్చాలి, తెల్లని పువ్వు తర్వాత పసుపు ఉన్న పువ్వును గుచ్చాలి అని ఆలోచన ఉంటుంది. ఒక దండ తయారు చేయాలంటే ఒక్కొక్కసారి మల్లెపూలే అన్నీ గుచ్చేస్తాడు, ఒక్కొక్కసారి గులాబీ పువ్వులు కలుపుతాడు, రకరకాల పువ్వులన్నీ మాల కడతాడు. సూది, దారానికి చివర ఒక ముడి, ఉంటుంది. దారాన్ని పట్టుకెళ్ళి సూదిలో పెడతాము. పెట్టిన తర్వాత తోటమాలి కోసిన పువ్వులన్నీ ఏం చేస్తాడు? మాల కట్టి మార్కెట్లోకి తెచ్చి అమ్ముతాడు. అది ఎంతో వేల వస్తుంది కదా. మోరింతని, బారింతని, అలా ఓ జానెంతని. జాన 30 రూపాయలు అయితే, మోర 50 రూపాయలు అయితే, బార 100 రూపాయలు వస్తాయి కదా. అలా మాల కట్టి మాలను పట్టుకొని వెళ్ళి మార్కెట్లో ఇలా నిలబడితే ఇష్టపడిన వాడు, ప్రతివాడు, స్త్రీ అయినా పురుషుడైనా వచ్చి బేరం పెడతారు. వచ్చి పాపం జాగ్రత్త చేశాడు, 30కి చేశాడు. అప్పుడు ఈయనే ఉంటాడు, 20కి ఇస్తావా, 30కి ఇస్తావా, 70 రూపాయలకి ఇస్తావా అన్నాడు. ప్రసంగం కూడా అంతే. ఎలా అంటే వాక్యాలన్నీ మాలగడతాను. ఎంత చెప్పాలి అంత చెప్పకూడదని ఉండవు. ఎందుకంటే కొంతమంది వెనకొస్తారు కాబట్టి వాళ్ళ ముందుకు రావడానికి, కొంత ప్రోత్సహించడానికి ఏదో చెప్తాం. అయితే ఒక పువ్వు తీసి మీకు అందరికీ చూపించాను. దండ కట్టుకొచ్చాను. మాల కట్టిన తర్వాత బైబిల్ అంతా తోట అన్నమాట, పూల తోట. ఈ పూల తోటలో ఏమున్నాయి? పువ్వులు ఉన్నాయి.
ఒక్కొక్క అధ్యాయం ఒక చెట్టు అన్నమాట, పూల మొక్క. జ్ఞాపకమేనండి, ఒక్కొక్క అధ్యాయం ఒక పూల మొక్క. ఈ పూల మొక్కల్లో ఉన్నటువంటి పువ్వులన్నీ కొయ్యాలి. ఎలా కొయ్యాలి? సందర్భాన్ని బట్టి, ఒక సందర్భాన్ని ఊహించుకోవాలి. పాట రాయాలనుకోండి, అక్కడ యేసుక్రీస్తు శిలువ మీద ఇక్కడ ఉన్నారు, అక్కడ శిలువ మీద ఉన్నాడు యేసయ్య. ఆ సందర్భం తెచ్చుకుని లోపల పెట్టుకో, మనసులో పెట్టుకో. అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ ఒక పాట, అది ఎలా అవుతుంది అనేది ఆలోచన చేసి మనం పాట రాస్తాం. పాట రాసిన తర్వాత దాన్ని ట్యూన్ చేసి మళ్ళీ దానికి ఒడిదుడుకులన్నీ ఎత్తుపల్లాలని చేస్తాం. అలాగే ప్రసంగం కూడా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని గమనించి పువ్వుల వలె కోసి ఒక దండ కట్టి, ఆ దండకి చివర ముడేసి ఎలాగైతే మనం బేరం పెడతామో అలాగే మీ దగ్గరకు వచ్చేసరికి ఒక దండ అవుద్ది. దండ అయిన తర్వాత రాగానే ముడిపాలి. ముడిపడానికి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఈ ముడికి ఉన్నటువంటి గుణగణాలు ఇవి అని టైం అయిపోతుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత ముడిపి ఒక పువ్వు తీసి పువ్వుని గురించి మీకు చెప్పాలి. ఇది మల్లె పువ్వు, ఇది చక్కని వాసన వస్తుంది, ఇది మందార పువ్వు, ఇది లిల్లీ పువ్వు, ఇది గులాబీ పువ్వు. ఈ పువ్వులన్నీ ఎక్కడ ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఏదైనా మెసేజ్ ఉందంటే కొంచెం మనం ఎంతవరకు అనుకుంటామో అంతవరకు ఇక్కడ తెస్తాం. అంతవరకు మేము మీకు అర్థమయ్యేంత రీతిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరికి ముందు అర్థం అవ్వాలి? మీకా నాకా? నాకు అర్థం. తెచ్చినట్టు మీకు ఇవ్వకపోతే అది మీకు అర్థం. కాబట్టి అందరూ వస్తున్నారు, అందరూ వినాలి. ఇచ్చిన ఈ పూల దండలు మీరు స్వీకరించి పరిమళించు వాసన వలె మీరు ఉండడానికి ప్రయత్నించారు. ఇక్కడ దావీదు ఈ దినము మనకి ఇచ్చినటువంటి వాక్యము విలాపం. ఆల్రెడీ 2 సార్లు విలాపం మీద మనం వాక్యాన్ని విన్నాం. ఎక్కడో మీకు అర్థమై ఉంటుంది. ఒక వాక్యం, ఒక అంశం చెప్పండి. విలాపం ఇప్పుడు మనకున్నది. మీరు విన్నది ఏంటి? గతంలో విలపించు ప్రవక్త విన్నారు. అందులో ఒక టిక్ పెట్టుకున్నాను. ఈ విలపించు ప్రవక్త తర్వాత ఇంకోటి శ్రమ సేవకుడు. అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనకేమి ఇచ్చారు అంటే విలాపము అంటే ఏడుపు. విలాపం అంటే ఏడుపు. ఇక్కడ దావీదు ఏమని ఏడుస్తున్నాడు? యెహోవా, నేను ఇరుకులో పడిపోయాను, ఇరుకులో పడ్డాను. నేను ఇటు వెళ్ళకపోతున్నాను, ఇటు వెళ్ళకపోతున్నాను. నా జీవితం ఎటు వెళ్తానో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఇదొక పువ్వు అండి, ఇదొక పువ్వు. ఈ పువ్వుని ఏమంటాడు? నేను ఇరుకులో పడిపోయాను ప్రభువా, నేను అటు వెళ్ళకపోతున్నాను, ఇటు వెళ్ళకపోతున్నాను. నా కన్నులు క్షీణించుచున్నవి, నా కన్నులు గుంటల పడుచున్నవి. నేను ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేయాలని, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రయాణం చేయాలని నేను ఆశపడ్డాను. కానీ నా జీవితమే ఇరుకుని పడిపోయింది, నా బ్రతికే ఇరుకుని పడిపోయింది. నేను ఎటు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో నేనున్నానని దావీదు విలపిస్తున్నాడు. విలాపము, దుఃఖపడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కాలుస్తున్నాడు వచ్చిన దుఃఖాన్ని బట్టి.
ఒక్కొక్కసారి కన్నీళ్ళు ఉంటాయి, ఉత్తినే నీళ్ళు వచ్చేస్తాయి. మనకున్న బాధను బట్టి, మనకున్నటువంటి ఆలోచన బట్టి, మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి విధి విధానాన్ని బట్టి ఏం చేస్తామంటే కన్నీళ్ళు వచ్చేస్తాం, విలాపం. ఎక్కువగా ఎప్పుడైతే ఎవరన్నా చనిపోతే ఏడుస్తాం, ఎవరన్నా తగ్గిపోతే ఏడుస్తాం. ఒక్కొక్కసారి తెలియనటువంటి దుఃఖం మనసులోకి వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాం. అలాగని ఈయన ఏడుస్తూ 2వ వాక్యంలో నా ఆశ్రయము నీవే, నా శైలము నీవే, ఇంత మంచి మాట్లాడు. చూడండి 2వ వాక్యం చివరి భాగం, నా ఆశ్రయము నీవే, నా శైలము నీవే. 3వ వాక్యంకి వచ్చేసరికి నా కొండ నీవే, నా కొండ నీవే. ఎంత చక్కగా వర్ణిస్తుంది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? నా పరిస్థితి ఏంటి? ఇంతమంది ఉన్నారే, ఇంత ఆస్తి ఉన్నది, ఇంతమంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తోబుట్టులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా శైలం నీవే అని నేను ఇరుకును పడిపోయాను. ఇరుకును పడినటువంటి నన్ను విడిపించి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఇక 3వ వాక్యం చివరిలోకి వస్తే నా ఆశ్రయ దుర్గము నీవే, నా ఆశ్రయ దుర్గము. 4-5 మాటలను స్పష్టమైనటువంటి ఆశ్రయము నీవే, శైలము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే. సత్యదేవా, సత్యదేవా. ఈ శ్రమను తాళలేక, ఈ కష్టమును తాళలేక ఏం చేస్తున్నాడంట? 5వ వాక్యంలో నా ఆత్మను నీ చేతికి. ఎవరన్నారన్నమాట? యేసు ప్రభువు. ఇక్కడ ఈయన పలుకుతుంది. కాబట్టి నేను ఇరుకును పడ్డాను, ఈ ఇరుకులో నుంచి నన్ను తప్పించు, ఈ శ్రమలో నుంచి నన్ను తప్పించు, ఈ దుఃఖంలో నుంచి నన్ను తప్పించు, సమస్తము కూడా నీ శిలువ చాటును నన్ను మరుగుపరచు తండ్రి. నీ ఆత్మ పోతే అంటే చనిపోతే నీ చేతికి అప్పగించేస్తాను, వేరే వాడికి ఇచ్చే అవకాశం లేదు. నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా, ఎన్ని శ్రమలు పెట్టినప్పటికీ కూడా, నీ పెట్టినటువంటి, నేను పడినటువంటి ఇరుకులోనూ నా కన్నులు క్షీణించుతున్నవి, నా దేహము క్షీణించుతున్నది, నా ఆత్మ క్షీణించుతున్నది. నిట్టూర్పు చేత, 10వ వాక్యానికి వస్తే నిట్టూర్పు చేత నా ఏళ్ళు గతించిపోతా ఉన్నాయి. నిట్టూర్పు చేత ఎన్నో శ్రమలు, దుఃఖము, వేదన, వీటన్నిటినీ కూడా తప్పించి ఇరుకులో ఉన్న నన్ను విశాలతలోనికి నడిపించు ప్రభు అని విలపిస్తున్నాడు. విలాపం అంటే అది విలాపం, కన్నీళ్ళు, వేదన. సర్వసాధారణంగా చాలామంది ఏడుస్తూ ఉంటారు. శ్రమ వస్తే ఏడుస్తారు, దుఃఖం వస్తే ఏడుస్తారు. ఇంకా మరణించినప్పుడు ఈ భావోద్వేగం ఆగలేక కన్నీళ్ళు వచ్చేస్తాయి. తండ్రి తిట్టినప్పుడు, తల్లి తిట్టినప్పుడు, ఏడుపంటే తెలియని వాళ్ళని ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఏమన్నా అన్నారనుకోండి, ఎక్కెక్కుబడి ఏడ్చారు. ఇవన్నీ లోకపరమైనటువంటి ఏడుపులు. ఒకడు డబ్బు ఉందని ఏడుస్తాడు, డబ్బు లేదని ఒకటి ఏడుస్తాడు. రకరకాలమైనటువంటి ఏడుపులు. కానీ యేసుక్రీస్తు ప్రభువు విలపించే ప్రవక్తగా ఏడ్చి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాన్ని బట్టి, అంటే విగ్రహారాధనను బట్టి, ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి, దేవునికి నిర్లక్ష్యం చేయటం బట్టి చెరకు పంపించినప్పుడు మీరు న్యాయ విధులను పాటించండి అని ఇర్మియా ఎంతగానో విలపించాడు. వారిని బ్రతిమాలాడు. ఎంత బ్రతిమాలినప్పటికీ కూడా వారి వినకపోయేసరికి అన్యదేవతలను పూజించుటను బట్టి, దేవుని ఆజ్ఞలను తిరస్కరించుటను బట్టి
దేవుని యొక్క నిబంధనను విడుటను బట్టి అనేక మార్లు ఇర్మియా రోషము కలిగిన వాడిగా విలపించాడు, హెచ్చరించాడు. అందుకనే శత్రువులకు అప్పగించినప్పుడు శత్రువులన్నీ ధ్వంసం చేయడం జరగదా వారందరినీ చెరలోకి తీసుకెళ్తాడు. దేవుడు పెట్టిన శిక్ష అది, వారు చేసిన పాపాన్ని బట్టి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఒకసారి హెచ్చరిస్తాడు, వినాలి. రెండోసారి హెచ్చరిస్తాడు, వినాలి. ఈ 1-2 సార్లు విననప్పుడు మూడోసారి గద్దిస్తే ఆయన రోషానికి, ఆయన గద్దెంపుకి మనం తట్టుకోలేదు. అందుకనే వారు పూజించేటటువంటి విగ్రహాలను బట్టి, ఆధ్యాత్మిక్రమాన్ని బట్టి, వారి ఇష్టానుసార జీవితాన్ని బట్టి దేవుడు హెచ్చరిస్తే, ఇర్మియా ద్వారా హెచ్చరిస్తే వినలేదు, తీసుకెళ్ళాడు. వెంటనే చెరలో పెట్టిన వెంటనే విననొల్లని వారిని గూర్చి విలపిస్తున్నాడు ఇర్మియా. విననొల్లని ప్రజల కొరకును, విననొల్లని యవనస్తుల కొరకును, విననొల్లని పిల్లల కొరకును, పెద్దల కొరకును, అందరి దైవజనులైనటువంటి వారు కొందరు విననొల్లని వారు అందరి కొరకు విలపించాడు, ఏడ్చాడు. ఆ విలాపం ఒక ఎత్తైతే, యేసుక్రీస్తు ప్రభువు నూతన నిబంధనలోకి వచ్చేసరికి 3 సార్లు విలపించాడనే సత్యాన్ని మీకు ముందే చెప్పాను. 1, 2, 3. తెలిసిందే, మీరు చెప్తలేదంటే. 1 లాజరును గూర్చి, 2 యెరూషలేము యొక్క నాశనాన్ని గూర్చి, 3 గెత్సేమనే తోటలో ఇప్పుడు చేస్తున్న ప్రార్థన, అదే ఇచ్చారు పిల్ల. కాబట్టి ఈ 3 ప్రార్థనలు కూడా, వీళ్ళు 3 ప్రార్థనలు చేయడానికి 3 ఉన్నారు. ఎవరా 3? ఎవరా 3? చూడండి, 2వ వచనం, 33వ వచనం. పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడవుటకును ఆరంభించెను. ఎంతమంది ఉన్నారు? విలపించిన సందర్భాలు 3 అయితే, ఏమండి తీసుకెళ్ళిన వాళ్ళు 3 అయితే, ప్రార్థన చేతిలో వారు ఈ 3 కూడా 3 చోట్లకు తీసుకెళ్ళాడు. మళ్ళీ యేసు ప్రభు ఒక చోట చెప్పండి, 2 ఇప్పుడు చెప్పేది 3. 1 నాయన కుమార్తె చనిపోయినప్పుడు వారిని 3 తీసుకెళ్ళి 3 విషయాలు చెప్తున్నాను మీకు. 1 కన్నీరు కార్చినప్పుడు 3 సార్లు విలపించాడు యేసుక్రీస్తు ప్రభు. లాజరు అయితే, యెరూషలేము అయితే, గెత్సేమని అయితే 3 తీసుకెళ్ళాడు. పేతురైతే, యోహాను అయితే, యాకోబు అయితే. అలాగే 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారి వెంట తీసుకెళ్లారు. ఈ 3 శిష్యులనే ఎక్కువ వాడుకున్నాడు ఆయన. ఎందుకు అంటే మరణించిన వారిని కూడా మనం లేపగలము అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం. నేను మరణించి లేస్తే పరలోకం ఈ రీతిగా వెళ్తాను. నేను ఆ రూపాంతర కొండ మీద ఆయన వెళ్తూ ఎందుకు తీసుకెళ్ళాడంటే, రేపు పొద్దున్న మీరు కూడా నావలే మధ్యాకాశంలోనికి ఎత్తబడతారనేటువంటి సత్యాన్ని తెలియజేయడానికి. ఒక సత్యము, మరణించిన వారు కూడా లేపగలరు ప్రార్థన చేస్తే అనే విషయాన్ని 3 ప్రాముఖ్యులు కనుక. అలాగే రూపాంతర కొండ మీద ఎత్తబడితే మీరు కూడా ఇలాగనే ఎత్తబడతారు, నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా ఎత్తబడే అవకాశం ఉందని తెలియజేయడానికి. ఇక గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తే నేను మరణించి లేచి నిత్యత్వానికి ఎలా వెళ్తానో ఆ సత్యము వీళ్ళకి బలపరచడానికి వీళ్ళు 3 తీసుకెళ్ళి 3 విషయాలు మీకు చెప్పాను. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఇక్కడ గెత్సేమనే తోటలోనికి ఆయన వెళ్ళినప్పుడు మొదట యెరూషలేములో బలులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి రక్తపు బిందువు కిద్రోను వాగులోకి వస్తుంది. కిద్రోను వాగు శుభ్రం ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి చెత్త చెదాలు, యెరూషలేము శుభ్రంగా ఉండాలంటే, పరిశుభ్రంగా ఉండాలంటే కిద్రోను వాగులోకి ఆ చెత్త అంతా తెచ్చి ఇందులో వేసేస్తారు. యేసు ప్రభు యెరూషలేములో పరిచర్య చేసిన తర్వాత కిద్రోను వాగు దగ్గరకు వచ్చారు, చూశారు. ఎంతో అపవిత్రంగా ఉంది, ఎంత మాత్రం కూడా శుభ్రత లేదు. దీన్ని పవిత్రపరచాలి. ఈ యొక్క చెత్త అంతా ఎవరు భరిస్తున్నారు? కిద్రోను వాగు భరిస్తుంది. అలాగే మన పాపభారములన్నీ ఎవరు భరిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు భరిస్తుంది. కాబట్టి దీన్ని పవిత్రపరచాలి కనుక దాటి ఒలీవ కొండకు వచ్చిన వచ్చిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి గెత్సేమనే తోట దిగువలో ఉన్నది. ఒకటి యెరూషలేము, 2 చెప్పండి, 1 యెరూషలేము, 2 కిద్రోను వాగు, 3 ఒలీవ కొండ, 4 గెత్సేమనే తోట. ఈ గెత్సేమనే తోటలో ఈ ఒలీవ నూనె గానుగాడేటటువంటి పరిస్థితి. అక్కడికి ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ప్రభు వెళ్తూ ఉన్నారు. వెళ్ళి వారు ప్రార్థన చేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కనుక ఈ యొక్క మొదటిదేమో యెరూషలేము, రెండోదేమో కిద్రోను వాగు. గుర్తుపెట్టుకోవాలి. మొదటిదేమో, రెండోదేమో, మూడవదేమో ఒలీవ కొండ. ఒలీవ కొండ దిగువలో ఉన్నటువంటి గెత్సేమనే తోట. 18 యోహాను సువార్త 1వ. మన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాడు. తర్వాత ఒలీవ కొండ దాటిన తర్వాత గెత్సేమనే. ఈ గెత్సేమనే తోటలో ఏం జరుగుతూ ఉంది అంటే ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి పరిస్థితి, ఇక్కడ ప్రార్థన చేసేటటువంటి పరిస్థితి. అది 2వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. యోహాను 18:2. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచు ఉండేవాడు కనుక ఆయన అప్పగించి యోదాకు ఆ స్థలము తెలిసే ఉన్నది. మొట్టమొదట గెత్సేమనే తోట ఎప్పుడు వెళ్ళే తోట అన్నమాట. ఎప్పుడు కూడా ఆ తోటలోనికి వెళ్ళేవాడు యేసు ప్రభు. రాత్రికాల సమయంలో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయడం, పగలంతా కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళడము, రెండోది పరలోకమును గురించి బోధించడము, ఇక మూడోది అందరి కొరకు ప్రార్థన చేయడానికి యెరూషలేము మరలా వచ్చేస్తా ఉంటాడు. అయితే ఎప్పుడు వెళ్తున్నటువంటి సంగతి ఎవరికి తెలుసు? ఇస్కరియోతు యోధాకు తెలుసు. ఆయన వెళ్ళి అక్కడ విలపిస్తూ ఉన్నాడు. లోకమును గూర్చి, తనను బాధించి వారి గూర్చి, పాపులను గూర్చి, సమస్త మానవాళి కొరకు, సృష్టి కొరకు ఆయన విలపిస్తా ఉన్నాడు. ఒక దినాన ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల కొరకు విలపిస్తే, తనకు తానుగా దావీదు విలపిస్తే, ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన మానవాళ్ళందరి కొరకు విలపిస్తా ఉన్నాడు. మొట్టమొదట ఆ మాట మనం వాడుకగా వెళ్ళేస్తాం. మరి వాడుకగా మనం చదివి వాడుకగా వెళ్ళేది, ఎప్పుడు ప్రార్థన చేసేది, రాత్రికాల సమయంలో దేవదూతల యొక్క సమూహం వచ్చి ఆయన పరిచయం చేసేది. కనుక ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, మరి దేవుని వాక్య ప్రకారంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి 34వ వచనంలో, అప్పుడు ఆయన, మార్కు 14:34,
మరణమందునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడనే ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. కానీ వారు మెలకుగా లేదు. ఇది మనం చేస్తున్న పని కూడా అంతే. ప్రభు అప్పగించినటువంటి కార్యాన్ని చేయలేని స్థితిలో ఉన్నాం. మనం కూడా అంతే. శిష్యులకేమో పని అప్పగించాడు ప్రభు. ఒకటి ఎక్కడ నుండి, యెరూషలేము నుండి వచ్చాడు, కిద్రోను దాటాడు, ఒలీవ కొండ దాటాడు, గిత్సేమనే తోటలోకి వచ్చి ఆ గానుగ తోట అనేటువంటి ఆ ఉండేటటువంటి నూనె ఆడేటటువంటి స్థలము కిద్రోను వాగు నామకార్థ క్రైస్తవ్యానికి సాదృశ్యం. నామకార్థ క్రైస్తవ్యం ఏదో మారినట్టు కనపడతాం, కానీ మళ్ళా చెదారం అందులో ఎలా ఉందో మన జీవితాల్లో కూడా ఆ నది ఎంతో శుభ్రపరిచినప్పటికీ కూడా శుభ్రంగా ఉన్నట్టు కనపడుతుంది. ఇది నామకార్థపు క్రైస్తవ్యము. ఈ నామకార్థపు క్రైస్తవ్యంలో కూడా ఒక్కొక్కసారి మారినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ ఏదో ఒక పాపం మనల్ని వెంబడిస్తాం. నూనెమో అభిషేకానికి సాదృశ్యం. కనుక ఒలీవ కొండను చూస్తే రాకడకు సందర్భంగా అది రాకడకు సాదృశ్యంగా ఉన్నది. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ దాటుకొని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నటువంటి కిద్రోను వాగు యువతలో ఉన్నటువంటి యెరూషలేము అంతా పాత నిబంధనకు సాదృశ్యం. వెళ్ళినటువంటి ఈ ఒలీవ కొండ, గెత్సేమనే తోట ఇవన్నీ కూడా కొత్త నిబంధనకు సాదృశ్యం, మార్పుకి. అందుకనే ఆయన ప్రార్థించి విలపిస్తున్నాడు, ప్రభువా ఇదిగో పాత నిబంధనలోంచి కొత్త నిబంధనలోకి వచ్చాను, ఈ నిబంధన స్థిరపరచము, ఈ నిబంధన నూతనపరచము, ఈ నిబంధన నీకు అంగీకారముగా చేయని ప్రార్థన. సమస్య కొట్టి వారి కొరకు, దూషించే వారి కొరకు, విమర్శించే వారి కొరకు, తన బుద్ధి వారి కొరకు, మారు మనసు లేని ప్రతి పాపి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయడమే విలాపము అనేటువంటి వాక్యం ద్వారా నేను తెలియజేస్తాను. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ప్రతిసారి వెళ్ళే స్థలము గెత్సేమనే తోట, తదుపరి ప్రార్థించే స్థలం. ఒకరి గురించి కాదు, సమస్త మానవాళి కొరకు, సమస్త సృష్టి కొరకు. ఆయన శిలువ యాగాన్ని ఏ రీతిగా సంపూర్ణం చేసుకోవాలో దాని కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక కార్యం ఉందనుకోండి, ఆ కార్యం జరగాలని చెప్పి మనం ఏం చేస్తాం? నిరంతరం ప్రార్థన చేస్తాం. అలాగే ప్రభు కూడా శిలువ యాగానికి ఒక రోజు ముందు ఆయన ఎంతో వినిపిస్తున్నాడు. ఆ విలాపమే ఈ విలాపము అని దేవుని వాక్యం. ప్రార్థించే స్థలం అనేసరికి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఒక వాక్యం కనబడుతుంది మనకి, 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను, చెరసాల పునాదులు అదిరే. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనినని దేవుని వాక్యము. అందరి బంధకాలు విడిపోయాను. ప్రార్థన వల్ల బంధకాలు విడిపోతాయి. ప్రార్థన వల్ల పాపం బంధకాలు విడిపోతాయి. శ్రమ అనేటువంటి బంధకాలు విడిపోతాయి. అంతేకాదు, ఆర్థికమైన ఇబ్బందులైనా, శారీరకమైన ఇబ్బందులైనా, వ్యక్తిగత ఇబ్బందులైనా, ఆధ్యాత్మికమైన సమస్యలైనప్పటికీ కూడా ఇటువంటి బంధకాలన్నీ ఏమవుతాయంట? విడిపోయినవి ఉంది. అక్కడ పౌలు శీల ప్రార్థన చేయ, పౌలు శీలను ప్రార్థన చేయగా. అందుకనే మరి దానియేలు కిటికీ వైపు తూర్పు తట్టు కిటికీ తీసుకుని ప్రార్థన చేశారు. మిరియాము పాట పాడలేదా? దెబోరా ప్రార్థన చేయలేదా? ఎస్తేరు ప్రార్థన చేయలేదా? హన్నా ప్రార్థన చేయలేదా? లూదియా ప్రార్థన చేయలేదా? ఇలా అనేక మంది ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఉన్నారు.
ఆ సేవలో ఒక భాగం ఇవన్నీ. ఈ సేవను ప్రారంభించినటువంటి ఈ సేవాధిపతి ప్రార్థన చేస్తే దేవుని అందుకనే గెత్సేమనే తోటలో విలాపం ప్రారంభించాడు. ఏడుస్తున్నటువంటి ప్రార్థన, కన్నీరు విడిచినటువంటి ప్రార్థన, విలపిస్తున్నటువంటి ప్రార్థన, ఆ ఉన్నతమైన ప్రార్థన మనందరి కొరకు చేసినట్లుగా దేవుని వాక్యంలో కనబడతాము. చూడండి, మరలా అపొస్తలుల కార్యాల్లో కూడా ఇంచుమించు 3 గంటలు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు. ఈయన చూడండి 13. ఎవరైనా పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి ఒర్రెలి అని పిలిచి దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరెను. కాబట్టి ఇప్పుడు దేన్ని ఎదుర్కోవాలని యేసు ప్రభు విలపిస్తున్నాడు, దేన్ని ఎదిరించాలని ప్రార్థన చేస్తున్నాడు, సర్వమానవాళి బాగుండాలని ప్రార్థన చేస్తున్నాడు, రాబోయే శిలువ యాగం ఎదిరించాలి, పరలోకానికి వెళ్ళాలి. అందుకనే ఆయన అన్నటువంటి ఆ బలమైనటువంటి మాట ఏముంది అక్కడ 34. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుటని వారితో చెప్పాను. కొంత దూరము సాగి నేల మీద పడి, చూసారా ఎంత మాట్లాడేది, సాధ్యమైతే ఈ గిన్నె నా ఈ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థన చేస్తాను. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే. నాయనా, అబ్బా తండ్రి, అబ్బా నీకు అన్నీ సాధ్యమే. పడగొట్టువాడు నీవే, నిలబెట్టువాడు నువ్వే, సంసారాన్ని కూల్చేవాడు నీవే, సంసారాన్ని నిలబెట్టువాడు నీవే, శ్రమలించేవాడు నీవే, సంతోషాన్ని ఇచ్చేవాడు నీవే. ఎంత దుఃఖపడుతున్నాడు ఈ మాట. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. శ్రమ వస్తే నువ్వు కూడా అలా ప్రార్థన చేయాల, వేదన వస్తే మనం కూడా అలా ప్రార్థన చేయాల. ఈ ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ఒకటి, స్థలానికి వచ్చేటటువంటి ప్రతిసారి వచ్చే స్థలం అది, ప్రార్థించే స్థలం అది. పితరులు ప్రార్థించినట్లుగానే, పితరులు దేవుని కొనియాడినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు తండ్రి, ఈ ప్రాణము మరణమగనంతగా దుఃఖంలో ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో, చిత్తమైతే నాకు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎంత మాత్రము నేను సిలువను మోయడానికి పాత్రుడను కాదు. నీ కుమారుడిగా నేను వచ్చాను కానీ, నీ సేవకుడిగా నేను వచ్చాను కానీ, ఈ భారాన్ని నేను మోయలేను తండ్రి, ఈ బరువును నేను మోయలేను తండ్రి. మనమైతే కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నాం, సంసార జీవితాన్ని మోయలేకపోతున్నాం అని దుఃఖపడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభువా. నేను దుఃఖాకాంతుడనే ఉన్నాను, శ్రమలో ఉన్నాను ప్రభువా. ఇదిగో నేను మోయలేనంత బాధ్యత నా మీద పెట్టావు తండ్రి, నా మీద పెట్టావు. నేల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు, విలపిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. అందుకనే నేను కూడా ప్రభు యొక్క ప్రార్థన నేర్చుకోవాలి. ప్రభు యొక్క ప్రతి విషయాన్ని
నీవు నేను నేర్చుకోవాలి. దుఃఖం వస్తే దేవుణ్ణి అడగాలి, తండ్రి నీ వంటి ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా. నా కొరకు నేను కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకునే స్థితి కాదు, కానీ శ్రమలో ఉన్న వారి కొరకు, దుఃఖంలో ఉన్న వారి కొరకు, ఆపదలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి, దిక్కులేని వారి కొరకు, దీనుల కొరకు, అనేక మంది హాస్పిటల్లో కృంగి ఉన్న వారి కొరకు, దినదినము ఎలా బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి వారి కొరకు ప్రభువు విలిపించినట్లుగా మనము కూడా విలిపించాలి. అదే నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి విలాపం, నిజమైనటువంటి దుఃఖము. మాటలు వింటున్న నీవు ఏ రీతిగా ఉన్నావు? ఎలా ఉన్నావు? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడే ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కొంత దూరము పోయి నేల మీద పడి సాధ్యమైతే ఈ గడియ తన యోధ నుండి తొలగించమని యేసుక్రీస్తు ప్రభు అబ్బా నాయన తండ్రి అన్నట్లుగా మనం కూడా ప్రార్థన చేయాలా? చేసి హృదయాన్ని విప్పి దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. అప్పుడు నీ అవసరతను తీరుస్తాడు. ఆయన కృపను నీ మీద ఉంచుతాడు. ఆయన ఆశీర్వాదం నీ మీద ఉంచుతాడు. వెంటనే ప్రభు ప్రార్థన విరమించుకొని 37వ వచనంలోకి వస్తే అక్కడ వెనక్కి వచ్చి చూసేసరికి ఆ దుఃఖాన్ని, ఆ విజ్ఞాపన మర్చిపోయేటటువంటి శోధన అక్కడ చూశారు ప్రభు. చూడండి, మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయడానికి చెప్పాలి. ప్రార్థన చేయడానికి చెప్పాలి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పినని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ దినము నీవు నేను కూడా ఈ విలాప ప్రార్థన నేర్చుకోవాలి. ఈ విజ్ఞాపన ప్రార్థన నేర్చుకోవాలి. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రార్థన నేర్చుకోవాలి. అక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి శక్తిని ఇచ్చాడు ఆ ప్రార్థనలో. శిలువ మీద మరణించడం అంటే సాధ్యం కాదు. శిలువ మీద ప్రాణం పెట్టడం అంటే సాధ్యం కాదు. శిలువ మీద ఆయన ప్రాణం పెట్టేటటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు, ఆయన కృపనిచ్చాడు, ఆయన శ్రేష్టమైనటువంటి ఆలోచన ఇచ్చి ఆయన నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి సిలువలో చిత్తాన్ని నెరవేర్చిన క్రీస్తు, సిలువలో చిత్తాన్ని నెరవేర్చిన క్రీస్తు. అందుకే నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకొని అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డ, కష్టం వస్తే ఈ ప్రార్థన చేయాలి. శ్రమ వస్తే ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆర్థికమైన ఇబ్బంది వస్తే ఈ ప్రార్థన చేయాలి. ఎన్నో ప్రార్థనలు నేర్పారు యేసు ప్రభు. అన్నిటికంటే ఉత్తమమైన ప్రార్థన, అన్నిటికంటే శ్రేష్టమైన ప్రార్థన, అన్నిటికంటే ఎంతో విలువైనటువంటి ప్రార్థన. ఈ విలాపము ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో మనోహరమైనది. కాబట్టి నీవు నేను మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, విలాప ప్రార్థన నేర్చుకొని శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇక్కట్లు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎంతో నిన్ను దుఃఖంలో పడిపోయినప్పుడు దేవునికి ఇష్టమైన పాత్రగా మారాలంటే విలాపము, ఈ ప్రార్థన చేయాలి. చేసి నీ వంతు నువ్వు చేయవలసిన కార్యాలు పరిశుద్ధంగా చేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్.